హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 3 ఎండుమిరపకాయలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు వేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఈ పప్పులు అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటిని బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పప్పులు మాడిపోయి పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది. అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోన 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో ఒక పెద్ద వంకాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. దీనిపై మూత పెట్టుకుని మగ్గించుకోవడం వల్ల వంకాయ అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా వంకాయ అనేది సగం మగ్గిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత సాల్ట్, అలాగే ఇందులో కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఈ టమాటా మొత్తం బాగా మగ్గిపోయేలాగా మూత పెట్టి లో ఫ్లేమ్లోన బాగా మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల టమాటా కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది. సో ఈ విధంగా మొత్తం కూడా మగ్గిపోయాక ఇప్పుడు చివరిగా ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మనం సపరేట్గా కారం ఏమీ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఇలా మొత్తం కలుపుకున్నాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మొత్తం వేసేసుకొని ఇందులో తగినంత వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికి ఇప్పుడు పోపునైతే పెట్టుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి వీటిని కాస్త వేయించుకున్నాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడిని మనం వేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి, మనకి ఏ కూర కానీ ఇంకా ఏమీ కానీ అవసరం ఉండదు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. మీకు నచ్చిందా మరి ఈ పచ్చడి? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.